ఇదే నా లాస్ట్ మూవీ అంటున్న మహేష్ మరి ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్తారా? ఇటీవల గుంటూరు కారం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ సినిమాకు వచ్చిన మిశ్రమ స్పందనతో కొంచెం నిరాశపడ్డారు. కానీ ఆ సినిమాలో మహేష్ చేసిన రమణ అనే పాత్ర తన ఫ్యాన్స్ ని ఎంతగానో అలరించడంతో ఈ సినిమా ఇంకా బాక్సాఫీస్ వద్ద నడుస్తోంది. దీంతో నార్మల్ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ వైపు రప్పించేందుకు మహేష్ బాబు స్వయంగా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనటం స్టార్ట్ చేశారు. ఈ తరుణంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ బాబు తన సినీ కెరీర్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసి తెలుగు సినీ ప్రేక్షకుల్ని మరియు ఆయన ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచారు. ఆ ఇంటర్వ్యూలో మహేష్ బాబు తన సినీ భవిష్యత్తు గురించి ఇలా చెప్పుకొచ్చారు. సినిమా మొదలెట్టినప్పుడే నేను త్రివిక్రమ్ అయితే ఒక విషయం గట్టిగా ఫిక్స్ అయ్యాం. ఈ చిత్రంలో కనీసం ఓ 2 పాటలైనా గట్టిగా చేద్దామని. ఎందుకంటే ఈ సినిమా తరువాత నేను మళ్ళీ రీజనల్ సినిమా చేసే అవకాశం ఎప్పటికొస్తుందో నాకు క్లియర్ గా తెలీదు. ఇదే నా చివరి తెలుగు సినిమా కావచ్చు. కాబట్టి మళ్ళీ మన తెలుగు మాస్ సాంగ్స్ కి డాన్స్ చేసే అవకాశం ఉంటుందో లేదో కూడా తెలీదు. అందుకే తప్పకుండా ఈ సినిమాలో డాన్స్ వేద్దామని నిర్ణయించుకున్నాను. ముందుగా అనుకున్న దానికి తగ్గట్టే మూవీలోని మొదటి సాంగ్ అండ్ లాస్ట్ సాంగ్ ని ప్లాన్ చేశాం. అలాగే సెకండ్ హాఫ్ లో గోడౌన్ లో ఓ సాంగ్ బిట్ వస్తుంది. అంతేకాక నెక్లెస్ గొలుసు సాంగ్ చేద్దామని కూడా ముందే ఫిక్స్ అయ్యాం. అందుకు తగ్గట్టుగానే ఓ 2 సాంగ్స్ పెట్టి డిజైన్ చేశాం. మొదటిలో చేసేద్దాం ఏముందిలే అనుకున్నాను. కానీ షూటింగ్ టైంలో ఈ అమ్మాయి శ్రీలీలతో ఎలా చేయాలని కొంచెం టెన్షన్ పడ్డా అంటూ చెప్పుకొచ్చారు. దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇక మీద తెలుగు నేటివిటీ ఉన్న కథల్లో నటించటం మానేసి పాన్ ఇండియా కంటెంట్ ఉన్న కథలపై ఫోకస్ పెట్టినట్టు క్లియర్ గా అర్థమవుతుంది. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.